ఏపీ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళతాళాలతో తన ఛాంబర్లోకి వచ్చారు ఆయన. పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి ఆయనకు ఆహ్వానం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య నారాయణ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసిన ఆయనకు ఈసారి కూడా చంద్రబాబు అవే శాఖలు కేటాయించారు. రెండు 2014-19 మధ్యకాలంలో మంత్రిగా ఏ ఛాంబర్లో విధులు నిర్వహించారో అదే ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు నారాయణ. రెండున్నర సంవత్సరాల్లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తానన్నారు మంత్రి నారాయణ. ఇవాళ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజధాని నిర్మాణానికి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలను వృధా కానివ్వమన్నారు. అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని అన్నారు. దేశ విదేశాలు తిరిగి అధ్యయనం చేసి అమరావతిని డిజైన్ చేశామన్నారు నారాయణ. షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేశాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశంతో తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి, గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. ఒక దేశం కాదు, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్టాబాద్, అస్థానా, ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టులు కాదు, వాళ్ళంతా ఎల్ఎన్టీ, షాపుంజీ, మెగా, ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలనని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్, ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి